ప్రైజ్ అలాడ్. మరి మేల్కొన్నారా? అందరూ మేల్కొన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు రాత్రంతా కాచి కాపాడిన దేవునికి మరి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామా? చిన్న వాక్యం చదువుకుని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. యెహోవా యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను. కావున నా జీవితకాలమంతయు నేను ఆయనకు మొరపెట్టెదను. మన ప్రార్థనకు ఆయన చెవియొగ్గి ఉన్నాడు. మన మొరను వినటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మనం ఎప్పుడైతే మొరపెట్టగలుగుతామో, మనం ఆయనను ప్రేమించగలుగుతామో, ఆయన నాకు చెవియొగ్గెను. మనం ఆయనను ప్రేమించి ఆయనతో మాట్లాడటానికి మనం సిద్ధముగా ఉన్నట్లయితే వేకువజామునే లేచి ఆయనతో మాట్లాడగలిగితే ఆయన చెవియొగ్గి మన ప్రార్థనను ఆలకిస్తాడంట. నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టేదను. మనం బ్రతికిన దినములన్నీయు ఆయనకు మొరపెట్టే వారముగా ఉన్నామా? మరి మన జీవితము ఎలా ఉంది? ఆయనతో మాట్లాడే వారముగా ఉన్నామా? లోకానుసారముగా మాట్లాడే వారముగా ఉన్నామా? లోకంలో కలిసిపోయామా? ఒకవేళ నువ్వు లోకంలో కలిసిపోయినట్లయితే మరి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమును విన్నట్లయితే నువ్వు మారు మనసు పొంది ప్రభు కొరకు జీవించాలన్న తీర్మానం నీలో కలిగి ఉంటే మోకాళ్ళవని ప్రార్థన చేయి. నీ జీవిత పరిస్థితులను ఆయన మారుస్తాడు. ఎటువంటి పరిస్థితులు అన్ని స్థితిగతులను ఆయన మార్చగలిగే శక్తి ప్రార్థనకుంది. మోకాళ్ళ ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. ఉదయకాల సమయంలో నువ్వు ప్రార్థించగలిగితే నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. నీకెటువంటి సమస్య ఉన్నా సరే ప్రభు చేతులకు అప్పగించు. నీ కష్టము, సుఖము, దుఃఖమును ప్రభు చేతికి అప్పగించగలిగి మనం ఈ వాక్యం ద్వారా మనం నడుచుకున్నట్లయితే ఆయన మనకెంతో చేరువుగా ఉంటాడు. ఉదయకాల సమయంలో వేకువజామునే నా బిడ్డలు నాతో మాట్లాడతారేమో అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడంట. మనమైతే సోమరుల వలె నిద్రపోతూ ఉంటాం. కానీ ఆ సోమరతనం నుండి దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ప్రార్థించు, ఆయనకు చెవియొగ్గి. కావున నీ జీవితకాలం అంతయు నువ్వు మొరపెట్టగలిగితే ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా వేకువజామున మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు, మనకు రక్షణ అనే కవచం మనకు ఎంతో అవసరం. మన గృహాలకి, మన బిడ్డలకు. మరి తల్లులైన ప్రతి ఒక్క తల్లి వేకువజామున లేచి మీ బిడ్డల తల మీద చేయి ఉంచి ప్రార్థించండి. నీ బిడ్డలు ఉదయమంతా దేవుడు ఎంతగానో ఎక్కడికి వెళ్ళిన రాకపోకల్లోనూ ఆయన తోడుగా ఉంటాడు. చదువుల్లోనూ తోడుగా ఉండి మీ బిడ్డలను, మీ కుటుంబాలను ఆశీర్వదించాలంటే నువ్వు మొట్టమొదటిగా చేయాల్సింది వేకువజామున లేసి ప్రార్థించాలి. నీ గృహం కొరకు, నీ బిడ్డల కొరకు. ప్రార్థన ఎంతో అవసరము గృహాలలో. దయచేసి మరి ప్రార్థిద్దామా? ప్రార్థనలోనికి వెళ్ళిపోదాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రములు చెల్లించున్నానయ్యా. ఉదయకాల సమయంలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నైనా నీకు స్తుతి స్తోత్రములు చెల్లించున్నాను ప్రభువా. నైనా రాత్రంతా నైనా మమ్మల్ని ప్రభువా ఎంతగానో కాచి కాపాడు నీ రెక్కల కింద భద్రపరిచిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. నైనా నీకు స్తుతి స్తోత్రములు చెల్లించున్నాను ప్రభువా. ఇదిగో నా తండ్రి, నైనా మొదటి గడియలో లేచి నీతో మాట్లాడటానికి నీవిచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు నా తండ్రి. నాయనా ఈ దినమున చూడాలనుకున్న వారు ఎంతోమంది లేరు తండ్రి మా మధ్యలో ప్రభువా. నైనా మేము నిన్ను స్తుతించి నీతో మాట్లాడుచున్నామంటే అది నీ దయ, నీ కృప, నీ కనికరము తండ్రి. నైనా అనుదినము నాయనా అయా మా జీవిత కాలమంతయు మేము ఉదయాన్నే లేచి ప్రార్థించగలిగే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఒకవేళ ప్రభా ఎంతోమంది బిడ్డలు ప్రభు ఉదయాన్నే లేవలేకపోతున్నారు. అటు బిడ్డలతో మీరు మాట్లాడండి. నైనా వేకువజామున మా గృహాల కొరకు, మా బిడ్డల కొరకు నైనా ప్రార్థించగలిగే శక్తిని ప్రతి ఒక్క తల్లికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నైనా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సమయంలో నైనా ప్రభా ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కాలినడకన వాహనాల్లోను, విమానాల్లో ప్రయాణం చేస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారితో మీరు మాట్లాడండి. యేసయ్యా నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డ్స్లో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా.
ఆ బిడ్డల పట్ల మీ దయ చూపించండి. నాయనా స్వస్థతను దయచేయండి. మీ గాయపడిన హస్తమేసి ముట్టండి ప్రభువా. అలాగే చిన్న బిడ్డల్లోనూ ప్రభా అనేకమైన బలహీనతల చేత నానా విధమైన వ్యాధులు ఎన్నో బలహీనతల చేత ప్రభా హాస్పిటల్‌లో జాయిన్ అయిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారితో ప్రభా మీరు మాట్లాడి గాయపడిన హస్తమేసి ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాము తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా నాయన ఏ అవసరతల కొరకు ప్రభా నాయన అయా ఎన్నో అవసరతల కొరకు పనికి వెళ్ళుచున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయా ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎవరికి ఏది అవసరమో నీకు తెలుసు తండ్రి. వారి అవసరతలను మీరు తీర్చమని అడుగుచున్నాను ప్రభా. మా ప్రతి పనిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలయ్యా. అయ్యా నీకు స్తుతి స్తోత్రములు నాయన. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. గర్భఫలమును మీరు దయచేయమని అడుగుచున్నాను తండ్రి నాయన. అయా వారి ఇంట నవ్వును కలిగి చేయమని అడుగుచున్నాను ప్రభా. సహాయం చేయండి. వివాహము కాని వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. వివాహాలు జరగటానికి కృప చూపించండి. అయా నీకు స్తోత్రాలు వందనాలు నా తండ్రి నాయన. అలాగే ప్రభా చదువుకునే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. వారు ఎగ్జామ్స్‌లో మీరు తోడుగా ఉండండి. స్కూలుకి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మీరు ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి నాయన. అయా నీకు స్తోత్రములు, వందనములు నా తండ్రి నాయన. జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి ఒక్క దైవజనుడిని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. నీ సేవలో ఉన్న ప్రతి ఒక్క దైవజనుడిని మీరు దీవించండి, ఆశీర్వదించండి బాబు. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. వారి సంఘాలను మీరు దీవించండి. మా దేశ నాయకులు మీరు జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయా కృప చూపించండి నా తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. అయా మంచి పరిపాలన మాకు దయచేయమని అడుగుచున్నాను నా తండ్రి. అయా నీకు స్తుతి స్తోత్రములు వందనములయ్యా. వ్యవసాయం చేసే రైతులను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి పాడి పంటలను మీరు దీవించండి ప్రభువా. వారి చేతులను మీరు ఆశీర్వదించండి. వారి చేతి పనిని మీరు దీవించండి. సహాయం చేయండి నా తండ్రి నాయన. నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. అయా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వారి ప్రయాణాలు కూడా మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్క గృహంలో ప్రభా మీ వెలుగును నింపమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క గృహంలో మీ వెలుగును నింపండి ప్రభువా. నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఎవరి కుటుంబాల్లో అయితే ప్రభా శాంతి సమాధానము లేదు నాయనా. వారి మధ్య శాంతి సమాధానము దయచేయండి ప్రభా. ఏ భార్యాభర్తలు అయితే ఐక్యత సమాధానము లేదు ప్రభా. నైనా నీకు స్తోత్రములు ప్రభా. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు దీవించండి నాయన. ఐక్యత సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నా తండ్రి. ఎన్నో కుటుంబాలు చెల్లాచెదురైపోయినాయి ప్రభా. వారి కుటుంబాలను మీరు కట్టమని అడుగుచున్నాను తండ్రి. నాయన మీకు స్తోత్రాలు నా తండ్రి ప్రభా. అయా ప్రతి ఒక్క గృహంలో ప్రభా నీ ప్రార్థనా ధ్వని వినబడటానికి సహాయం చేయండి. అయా నీకు స్తోత్రాలు మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానము దయచే ప్రభా. అయా నీకు స్తోత్రాలు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి నీ వెలుగులు ప్రకాశించి ప్రభా వారి చింత యావత్తును మీరు తీర్చమని నజరేయుడిని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.